హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 10th ఫిజికల్ సైన్స్ బేస్ చేసుకొని రకరకాల కాంపిటీషన్ ఎగ్జామ్స్ను మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు పాలీసెట్, ఏపీఆర్జేసి, డిఎస్సి, టెట్ లాంటివి. వాటన్నిటికీ ఉపయోగపడేటువంటి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల శ్రేణి అనమాట. ఇందులో మొదటి చాప్టర్కి సంబంధించి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను మనం పరిశీలన చేద్దాం. ఓకే, మొదటి ప్రశ్నను కనుక మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. 2HCl మరియు జింక్ రియాక్ట్ అయితే ఏమొస్తాయి అనేది. ఇక్కడ చూస్తే చూడండి, ఈ ఈక్వేషన్ రాస్తే జింక్ గ్రాన్యూల్స్ పైన HCl అనే యాసిడ్తో రియాక్షన్ చేస్తే జింక్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ గ్యాస్ అనేటివి లిబరేట్ అవుతాయి. సరే, ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ని తెలియదు, మనకి ఈక్వేషన్ తెలియదంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అని అంటే, రియాక్టెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఈక్వేషన్కి యువతలు ఏవైతే ఉంటాయో ప్రోడక్ట్స్ అంటే ఈ యారో మార్క్ అవతల కూడా సేమ్ ఎలిమెంట్సే ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ ఫస్ట్ దాంతో చూస్తే జింకు క్లోరిన్ ఉన్నాయి, మరి హైడ్రోజన్ లేదు, అంటే ఇది కాదనమాట. ఇక్కడ కేవలం హైడ్రోజన్ మాత్రమే ఉంది, జింకు క్లోరిన్ లేవు, ఇది కూడా కాదనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ హైడ్రోజన్ లేదు, సో ఇవి కాదనమాట. ఇలా మనము ఆన్సర్ ప్రాపర్గా నాలెడ్జ్ లేకున్నా కానీ ఆప్షన్స్ని ఎలిమినేషన్ చేసే ప్రాసెస్ ద్వారా ఆన్సర్ని కనిపెట్టవచ్చు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కెమికల్ ప్రాసెస్? మనకు ఫిజికల్ చేంజెస్, కెమికల్ చేంజెస్ నేర్చుకుంటాం మనం ఈ చాప్టర్లో. కెమికల్ చేంజెస్ అంటే న్యూ సబ్స్టెన్స్ ఏర్పడతాయి, ఫిజికల్ చేంజ్ అంటే మనకు న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అన్నమాట. ఇక్కడ నాట్ ఏ కెమికల్ ప్రాసెస్ అంటే న్యూ సబ్స్టెన్స్ ఏర్పడినటువంటి విషయం ఏంటి, ఆప్షన్ ఏంటి అనేది మనల్ని అడుగుతున్నారు. మన కింద ఉన్న ఆప్షన్స్ కనుక పరిశీలన చేస్తే రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే ఐరన్ రస్ట్ పట్టడం. ఓకే, ఐరన్ అనేది Fe, ఇది రస్ట్ కనపడితే Fe2O3 ఫెర్రిక్ ఆక్సైడ్ లేదా ఐరన్ ఆక్సైడ్గా ఏర్పడుతుంది. నెక్స్ట్ మిక్సింగ్ ఆఫ్ మెటల్ యాసిడ్ అండ్ బేస్ అనమాట. ఇంతకుముందే మనం చూసినాము, జింక్ అనేటువంటి ఒక మెటల్ HCl అనే ఒక యాసిడ్తో రియాక్ట్ అయితే జింక్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవ్వడాన్ని మనం పరిశీలన చేసినాం. అంటే ఇక్కడ న్యూ సబ్స్టెన్స్, అంతవరకు లేని సబ్స్టెన్సెస్ అనేవి ఇక్కడ ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇట్స్ ఏ కెమికల్ చేంజ్. ఇది కెమికల్ చేంజ్. ఈ ఒకటోది కెమికల్ చేంజ్, మూడోది కెమికల్ చేంజ్. బేకింగ్ ఈ కేకును తయారు చేయడం అనేది, కేకును తయారు చేయడం అంటే మనం పిండి తీసుకుంటాం, అందులో షుగర్ వేస్తాం, ఎగ్స్ వేస్తాం, ఇవన్నీ డిఫరెంట్ సబ్స్టెన్స్ వేడి చేయడం ద్వారా ఒకదానికొకటి రియాక్షన్ జరిగి అది కేక్లా మారుతుంది. ఇది కూడా కెమికల్ చేంజ్. మరి ఫిజికల్ చేంజ్ నాట్ ఏ కెమికల్ చేంజ్ ఏంటి అంటే వాటర్ ఇంటూ వాటర్ వేపర్. వాటర్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు H2O అనే, అదే గ్యాసియస్ స్టేట్లోకి వేపర్ స్టేట్లోకి మారినప్పుడు కూడా దాని ఫార్ములా H2O. ఇక్కడ ఎలాంటి న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అవ్వడం లేదు. కాబట్టి నాట్ ఏ కెమికల్ చేంజ్ అంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ప్రశ్నను హోల్డ్లో పెట్టి మీరు సొంతంగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి, ప్రతి క్వశ్చన్ కూడా. ఓకే, తర్వాత ఆన్సర్ని వినండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ X ఇన్ ద ఫాలోయింగ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్? ఈక్వేషన్ను బ్యాలెన్స్ చేసి ఉన్నారంట, అంటే రియాక్టెంట్ సైడ్ ఎన్నైతే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయో అయ్యే ప్రోడక్ట్ సైడ్ కూడా అన్నే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. మనకు కన్జర్వేషన్ ఆఫ్ మాస్ లా ప్రకారం ఇలా లెఫ్ట్ సైడ్ ఎంత ఉందో రైట్ సైడ్ కూడా అన్నీ ఉండాలన్నమాట. సరే, ఇక్కడ X వాల్యూను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనము ఏ మాలిక్యూల్ అయితే ఆటమ్స్ ఎక్కువగా ఉన్నాయో ఆ మాలిక్యూల్ని మనం బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఎక్కువగా ఉన్నది ఇదనమాట, ఎక్కువ మాలిక్యూల్స్ ఉన్నవి. సో ఇక్కడ చూస్తే దీన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం కనుక మనం చేస్తే ఇక్కడ O2 ఉన్నాయి, 2 Oలు ఉన్నాయి, ఇక్కడ ఒక ఓనే ఉంది. సో దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం X ప్లేస్లో మనం 2 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు హైడ్రోజన్లు ఇక్కడ ఓలు అయితే సరిపోయినాయి, హైడ్రోజన్లు చూస్తే 2 2 జా 4, కాబట్టి Y ప్లేస్లో 2 తీసుకోవాలి. అంటే X = 2, Y = 2. మనకు X కావాలి కాబట్టి X = 2 అనేది ఆప్షన్ 3లో ఉందన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇఫ్ Q ఈజ్ హీట్ ఎనర్జీ, ఇక్కడ ఈక్వేషన్లో Q అనేది హీట్ ఎనర్జీ అంట. అయితే డిటర్మైన్ ద నేచర్ ఆఫ్ ద రియాక్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. ఇక్కడ హీట్ను లిబరేట్ అయ్యే విధానము లేదా అబ్జార్బ్ అయ్యే విధానాన్ని బట్టి మనము కెమికల్ ఈక్వేషన్స్ను 2 రకాలుగా కేటగరైజ్ చేసినాం, ఎక్సోథర్మిక్, ఎండోథర్మిక్ అనమాట.
ఏ రియాక్షన్ అయితే రియాక్షన్ జరిగిన తర్వాత హీట్ ఎనర్జీ లిబరేట్ అవుతూ ఉంటే దాన్ని ఎక్సోథర్మిక్ అని, హీట్ ఎనర్జీ ఇచ్చినప్పుడు రియాక్షన్ జరుగుతూ ఉంటే అలాంటి రియాక్షన్ని ఎండోథర్మిక్ అని అంటాం. ఇక్కడ మొత్తం ప్రాసెస్ జరిగిన తర్వాత మనకు ప్రోడక్ట్ సైడ్లో హీట్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి ఇది ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్ అన్నమాట. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. అలా కాకుండా ఇదే ఈక్వేషన్లో సంథింగ్ ఓకే ఏ ప్లస్ బి హీట్ ఎనర్జీ మనం ఇవ్వడం ద్వారా రియాక్షన్ జరుగుతుంది అని అంటే అది ఎండోథర్మిక్. దీన్ని ఈ ప్లస్ క్యూని అవతలి పంపిస్తే ఇలా కూడా రాయొచ్చు, ఏ ప్లస్ బి గివ్స్ రైజ్ టు సి మైనస్ క్యూ. ఇక్కడ ప్లస్ క్యూ ఉంది కదా, ప్లస్ క్యూ అని ఉంటే ఎక్సోథర్మిక్, ఇలా మైనస్ క్యూ కానీ లేదా ప్రోడక్ట్ వైపు క్యూ కానీ ఉంటే అది ఎండోథర్మిక్ రియాక్షన్ అని మనం రికగ్నైజ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. వాట్ డస్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ డూ? ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏం చేస్తుంది అని అడుగుతున్నారు. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి అనేది మనం గమనిస్తే, ఆక్సిడైజింగ్ ఎవరైతే ఆక్సిడేషన్ జరగడానికి హెల్ప్ చేస్తారో దానిని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఆప్షన్స్ తర్వాత మనం గమనిద్దాం. ఉదాహరణకు కాపర్ ఆక్సైడ్ అనేది హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి కాపరు మరియు వాటర్ని ఫామ్ చేసింది అని అనుకున్నాం. ఇక్కడ మనము ఆక్సిడేషన్ అంటే ఏంది, రిడక్షన్ అంటే ఏంది, ఆక్సిడేషన్ ఏజెంట్ అంటే ఏంది, రిడక్షన్ ఏజెంట్ అంటే ఏంటి అనే టర్మినాల మీద మనం ఫోకస్ చేద్దాం. ఓకే, ఇక్కడ కాపర్ ఆక్సైడ్ అనేది కాపర్గా మారిందనమాట. అంటే ఆక్సిజన్ని లాస్ అయింది. ఇలా ఆక్సిజన్ని లాస్ అయితే దాన్ని రిడక్షన్ చెందింది అంట. రిడక్షన్ చెందింది అని అంటాం. అదే ఇక్కడ హైడ్రోజన్ కనుక గమనిస్తే ఇది ఆక్సిజన్ యాడ్ అయింది కాబట్టి ఆక్సిడేషన్ చెందింది అంటాం. ఓకే, ఇక రిడక్షన్ ఆక్సిడేషన్ అనే పదాలకు మనకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఆక్సిడేషన్ ఏజెంట్ అంటే ఏంది అని అంటే ఎవరైతే ఆక్సిడేషన్ జరగడానికి హెల్ప్ చేస్తున్నారో లేదా ఎవరైతే ఆక్సిజన్ను కలిగి ఉండారో దాన్నే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. ఇక్కడ ఎవరు రిడక్షన్ చెందుతున్నారో వాళ్ళే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నమాట. ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఎవరైతే ఆక్సిడేషన్ చెందుతున్నారో వాళ్ళే రిడక్షన్ ఏజెంట్ అన్నమాట. ఓకే, ఇలా లేదు సింపుల్గా ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఎవరు అంటే ఉన్న ఈక్వేషన్లో ఎవరైతే ఆక్సిజన్ కలిగి ఉంటారో వాళ్ళే పక్కన వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వగలరు, ఆక్సిడేషన్ ప్రాసెస్ జరగడానికి హెల్ప్ చేయగలరు కాబట్టి ఆక్సిజన్ కలిగి ఉండేది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏమవుతుందంటే రిడక్షన్ చెందుతుంది. అలాంటి ఆప్షన్ ఎక్కడుందో మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఇట్ రెడ్యూస్ అదర్ సబ్జెక్ట్, ఇది రెడ్యూస్ చేయదన్నమాట. ఆక్సిడేషన్ చెందుతుంది కాబట్టి ఇది ఈక్వేషన్ కరెక్ట్ కాదు. రెడ్యూస్ అదర్ ఇది కూడా కాదు. ఆక్సిడైజ్ అదర్ పక్కన వాళ్ళని ఆక్సిడైజ్ చేస్తుంది, అయితే ఇట్ సెల్ఫ్ అండర్గో ఆక్సిడేషన్ ఇది కాదనమాట. ఇది ఇట్ ఆక్సిడైజ్ అదర్స్ పక్కన వాళ్ళను ఆక్సిడైజ్ అయ్యేటట్లు చేస్తుంది. గమనించండి, హైడ్రోజన్ ఆక్సిడైజ్ అయ్యేటట్టు చేసింది మరియు ఇట్ సెల్ఫ్ అండర్గో ద రిడక్షన్, మరియు అది రిడక్షన్ చెందుతుంది. సో దీన్ని ఆక్సిడైజేషన్ అయ్యేటట్టు చేసింది, ఇది రిడక్షన్ చెందింది. సో కాపర్ ఆక్సైడ్ అనేది ఈక్వేషన్లో ఒక ఆక్సిడైజింగ్ ఏజెంటు, అది రిడక్షన్ చెందుతుంది, పక్కన వాళ్ళను ఆక్సిడైజ్ అవ్వడానికి ప్రోత్సహిస్తుంది అనమాట. సో దట్స్ ద టర్మినాలజీ. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ద కెమికల్ ఈక్వేషన్, ఒక కెమికల్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. మనకు టైప్స్ ఆఫ్ ద కెమికల్ ఈక్వేషన్ ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మనకు 4 రకాల కెమికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి జనరల్ ఫార్ములాలు రాయడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక్క సబ్స్టెన్స్ అనేది 2 లేదా అంతకన్నా ఎక్కువ ప్రోడక్ట్లుగా విడిపోతే దాన్ని కెమికల్ డీకంపోజిషన్ అని అంటాం అన్నమాట. అలా కాకుండా 2 లేదా అంతకన్నా ఎక్కువ సబ్స్టెన్స్ కలుసుకొని ఒక్కటి సింగిల్ ప్రోడక్ట్గా కానీ ఏర్పడితే దాన్ని కెమికల్ కాంబినేషన్ అని అంటాం. అలా కాకుండా ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉన్నటువంటి ఈక్వేషన్ జరిగిన తర్వాత ఏ ప్లస్ బిఎక్స్గా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ప్లేస్లోకి ఏ అనే దాని ప్లేస్లోకి బి అనేది వచ్చి చేరడం వల్ల ఇలా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది
జరుగుతుంది. అదేవిధంగా మరొక ఈక్వేషన్ చూస్తే ఏఎక్స్ ప్లస్ బీవై ఫామ్లో ఉన్నది ఈక్వేషన్ జరిగిన తర్వాత ఏవై ప్లస్ బిఎక్స్గా ఉంటే చూడండి, ఇక్కడ ఏతో ఉన్న ఎక్స్ బీతో ఉంది, బీతో ఉన్న వై ఏతో ఉంది. ఇలా రెండు రకాలుగా ఈ ఏని బి రీప్లేస్ చేసింది, ఈ బీని ఇది ఏ రీప్లేస్ చేసింది. ఇలా రెండుసార్లు డిస్ప్లేస్మెంట్ జరగడం వల్ల దీన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఇవి జనరల్ ఈక్వేషన్స్. ఈ జనరల్ ఈక్వేషన్స్ మైండ్లో పెట్టుకొని ఇక్కడ కానీ మనం గమనిస్తే, ఒకసారి గమనించండి ఇది ఎలా స్ట్రక్చర్ ఉంది అనేది ఈక్వేషన్ కనుక గమనిస్తే చూడండి, ఇది ఏఎక్స్ బివైగా ఉంది. ఓకే, ఏఎక్స్ బివైగా ఉంది. ఈ రియాక్షన్ జరిగిన తర్వాత ఏవై మరియు బిఎక్స్ ఫామ్లోకి మారిందనమాట. సో కాబట్టి రెండుసార్లు డిస్ప్లేస్మెంట్ చెందుతుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్. ఈ కెమికల్ రియాక్షన్లో ఎక్స్ ఏంటి అని అడుగుతున్నారు. మనం బ్యాలెన్స్ చేయాలి, ఎందుకంటే రియాక్టెంట్ల సైడు ప్రోడక్ట్ సైడు అన్నీ కూడా మనకు ఈక్వల్ మాస్ అనేది ఉండాలన్నమాట. సో కాబట్టి చూద్దాం, ఇక్కడ ఎక్స్ అని ఎలా కనుక్కోవాలంటే ఎక్కువ నెంబర్ ఉన్న దాని మీద, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్న మాలిక్యూల్ మీద మనం మొదటగా ఫోకస్ చేయాలి. ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ మాత్రం 1 కార్బనే ఉంది. కాబట్టి ఇక్కడ 3 రావడం కోసం దీన్ని 3తో చేయాలి, అంటే y అనేది 3 అన్నమాట. రైట్. నెక్స్ట్ ఇప్పుడు హైడ్రోజన్లు ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి, ఇక్కడ మాత్రం 2 ఉన్నాయి. సో 2 8 కావాలంటే ఎంతతో చేయాలంటే 4తో. సో 4తో. సో Z = 4. ఇక్కడ మనము ఎక్స్ను కనుక్కోవడం కోసం ఏం చేయాలంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఇక్కడ నుంచి మనకు ఆక్సిజన్లు ఎన్ని అంటే 3 2 6 ఆక్సిజన్స్. ఈ ఈక్వేషన్ నుంచి ఆక్సిజన్లు ఎన్ని అని అంటే 4 అనమాట. 4 ఉన్నాయి, ఆ 4 1 4, మొత్తం మీద 10 ఆక్సిజన్స్ ఉన్నాయి. యువతల కూడా 10 కావాలంటే 5 కావాలి, ఎక్స్ వాల్యూ 5 కావాలి. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. లెడ్ నైట్రేట్ అనేది ఆన్ రియాక్షన్ ఆఫ్ పొటాషియం అయోడైడ్ గివ్ ఎల్లో ప్రిసిపిటేట్, ద ఎల్లో కలర్ ఈజ్ డ్యూ టు. ఎల్లో కలర్ దేనివల్ల వస్తుంది అనేది ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చినారు. PbNO3 టేకన్ ట్వైస్. లెడ్ నైట్రేట్ అనేది పొటాషియం అయోడైడ్తో రియాక్ట్ అయితే ఇదే పొటాషియం అయోడైడ్ మరియు లెడ్ అయోడైడ్ మరియు పొటాషియం నైట్రేట్ రావడం జరిగింది. ఎల్లో కలర్కి రెస్పాన్సిబుల్ ఎవరు అంటే ఈ లెడ్ అయోడైడ్ అనేది మనకు ఎల్లో కలర్కి రెస్పాన్సిబుల్ అన్నమాట. సో ఇది ఒక డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షను మరియు ఇది ఒక ప్రిసిపిటేట్ అన్నమాట. అంటే రియాక్షన్ జరిగిన తర్వాత ఒక సాలిడ్ ఏర్పడుతుంది. ఇది ఏర్పడిన దాంట్లో ఇది డిజాల్వ్ కాదనమాట. డిజాల్వ్ కాకుండా సపరేట్గా ఉండేటువంటి ఒక సాలిడ్ ఫామ్ని మనం ప్రిసిపిటేట్ అని అంటాం. సో PbI2 లెడ్ అయోడైడ్ అనేది ఎల్లో కలర్ కారణం, ఇది ఒక ప్రెసిపిటేట్ లాగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే ఇది ఏ రకమైన రియాక్షన్ అని అడుగుతున్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. చూడండి, దీని యొక్క ఫామ్ చూస్తే AX ప్లస్ BY ఫామ్లో ఉంది. రియాక్షన్ జరిగిన తర్వాత మనకు BX మరియు AY ఫామ్లో ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్స్ ఏ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. మనకు టైప్ ఆఫ్ రియాక్షను, ఆక్సిడేషన్ రియాక్షన్, ఇలా మనకు రెగ్యులర్గా ఒక టైప్ ఆఫ్ బ్యాలెన్సింగ్ క్వశ్చన్స్ ఇలానే రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ చాప్టర్లో ముఖ్యమైన ప్రశ్నలు ఇవే. సో వీటిని మనం ఎక్సర్సైజ్గా చేద్దాం. పాజ్ పెట్టుకొని ఓన్గా ఆన్సర్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ బిగ్ మాలిక్యూల్ ఏంటంటే ఇది. ఓకే, దీన్ని మనం బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తే, ఓకే ఇక్కడ మనం గమనిస్తే మొదటగా కార్బన్ల సంఖ్యను కనుక గమనిస్తే, ఓకే హైడ్రోజన్లను మనం బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అని అంటే ఇక్కడ మాత్రమే హైడ్రోజన్లు ఉన్నాయి, ఇక్కడ లేవు. సో ఆ విధంగా అనమాట. గమనిస్తే C6H12O6, ఇక్కడ X C2H5OH. యువతల హైడ్రోజన్లు 12 ఉన్నాయి, యువతల హైడ్రోజన్లు ఇది ఒక 5, ఇది ఒకటి 6 ఉన్నాయి. సో 12తో మ్యాచ్ కావాలంటే ఎక్స్ వాల్యూ ఎంతకైతే సమానం అవుతుందంటే 2తో హెచ్ఎం చేస్తే సరిపోతుంది. సో X = 2 అనేది మనం సరిపోతుంది. సో ఇక్కడ 2 ఉంచేస్తే
ఇక వైని మనం కనుక్కోవాలన్నమాట. వైని కనుక్కోవాలంటే ఇప్పుడు లెఫ్ట్ సైడు కార్బన్లు ఎన్ని ఉన్నాయి అని అంటే కార్బన్లు 6 ఉన్నాయి. ఇక్కడ 2 2 జా 4 అయినాయి. ఈ 2 ఇది ఒక 2 2 2 జా 4 కార్బన్లు ఉన్నాయి. ఇక్కడ దీన్ని ఇంకా 4కి ఎన్ని కూడితే 6 అవుతుంది అంటే 2 కూడితే సో 2 y అనేది 2 అవుతుంది. సో రిమైనింగ్ అంతా కూడా మనకు సరిపోయింది. సో x ఈక్వల్ టు 2 y ఈక్వల్ టు 2. సో ఈక్వేషన్ 4 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. కొంచెం లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయని మనం ఈక్వేషన్ని కావాలంటే సో కార్బన్లు ఓకే రియాక్టెంట్ సైడ్ ఎన్ని ప్రోడక్ట్ సైడ్ ఎన్ని తర్వాత హైడ్రోజన్లు రియాక్టెంట్ సైడ్ ఎన్ని ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఆక్సిజన్లు రియాక్టెంట్ సైడ్ ఎన్ని ప్రోడక్ట్ సైడ్ ఎన్ని. ఇక్కడ కార్బన్లు 6 ఉన్నాయి రియాక్టెంట్ల సైడు మరియు ప్రోడక్ట్ సైడ్ కూడా 4 + 2 6 ఉన్నాయి. అదేవిధంగా హైడ్రోజన్లు ఈ పక్క 12 ఉన్నాయి. మరి యువతల ఈక్వేషన్ నుంచి 5 2 జా 10 5 2 జా 10 ఇక్కడ 2 2 జా 4 10 ఒక ఓకే హైడ్రోజన్లు ఓకే ఇక్కడ హైడ్రోజన్లు ఇక్కడ ఏం లేవు ఇక్కడ సరిపోయినాయి. 5 2 జా 10 ఇది ఒక 12 ఉన్నాయి. యువతలు కూడా 12 ఉన్నాయి. ఆక్సిజన్లు చూస్తే యువతల 6 ఉన్నాయి రియాక్టెంట్ సైడ్. మరి ప్రోడక్ట్ సైడ్ గమనించండి ఇక్కడ ఒక 2 ఈక్వేషన్ నుంచి 2 ఈక్వేషన్ నుంచి 2 2 జా 4 అంటే 2 + 4 6. సో ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయింది. ఈ విధంగా మనం క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈక్వేషన్ను మనం ఎక్స్ ఏంటి అనేది కనుక్కోమంటున్నారు. గమనిస్తే మనకు రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఆటమ్స్ ఉంటాయో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రోడక్ట్ సైడ్ కూడా అన్నీ ఉంటాయి. దాన్ని మనం క్యాన్సిల్ అవుట్ చేసేద్దాం. ఉదాహరణకు ఇక్కడ ఒక సోడియం ఉంది ఇక్కడ ఒక సోడియం ఉంది దీన్ని తీసేద్దాం. తర్వాత ఇక్కడ క్లోరిన్ ఉంది. సో ఈ క్లోరిన్ ఇక్కడ ఎక్కడ రిఫ్లెక్ట్ కాలే. సో క్లోరిన్ అనేది పెండింగ్లో ఉంది. క్లోరిన్ అనేది బ్యాలెన్స్ కావాలి ఇంకా. తర్వాత H2O చూడండి CO2ని తీసేస్తే CO2 తీసేస్తే ఇంకొక ఆక్సిజన్ యువతల మిగిలి ఉంది. ఆ ఆక్సిజన్ ఈ ఓలోని ఈ ఆక్సిజన్ తీసేస్తే అది కూడా వెళ్ళిపోతుంది. ఓకే ఇంకా ఇక్కడ హైడ్రోజన్లు గమనిస్తే ఇక్కడ 2 హైడ్రోజన్లు ఒక హైడ్రోజన్ ఇక్కడ ఒక హైడ్రోజన్ తీసేద్దాం. ఇక ఓవరాల్గా ఏమేమి మిగిలినాయని అంటే ఒక క్లోరిను ఒక NH3 ఒక H మిగిలినాయి. సో అన్నిటిని క్లబ్ చేస్తే NH4Cl అమ్మోనియం క్లోరైడ్ అనేది మిగులుతుంది. సో బ్యాలెన్స్ కావాలంటే అది కంపల్సరీ ఉండాలా. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ బ్యాలెన్స్ ద ఈక్వేషన్ అన్నారు. మనం ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనిస్తే A + BX ఫామ్లో ఉంది. మరి రియాక్షన్ జరిగిన తర్వాత AX + Bగా మారిందనమాట. అంటే ఇది ఒక డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో A అనేది 3 Aకి 3 చూద్దాం ఎక్కడెక్కడ Aకి 3 ఉన్నాయంటే ఇది Aకి 3 లేదు కాబట్టి ఇది కాదనమాట. సో నెక్స్ట్ది గమనిస్తే ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. చూడండి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే Bకి 4 ఎక్కడెక్కడ ఉన్నాయని అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది కాదనమాట. Bకి 4 ఇది కాదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 లేదా అంతకన్నా ఎక్కువ ప్రోడక్ట్లుగా డివిజన్ చెందింది కాబట్టి ఇది ఒక డీకంపోజిషన్ రియాక్షన్ అంటే Cకి 1 ఈ రెండిట్లో Cకి 1 ఉండేది చూస్తే ఓకే ఇది Cకి 2 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ దిస్ రియాక్షన్ విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. కింది వాటిలో ఏ స్టేట్మెంట్ సరైంది అని అడుగుతున్నారు. ఓకే ఏదైతే ఆక్సిజన్ ఉందో అది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. లేదు ఆక్సిజన్ లాస్ అయ్యి అది రిడక్షన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం గమనిస్తే Fe2O3 ఇది Feగా మారింది అంటే ఆక్సిజన్ని లాస్ అయింది. ఆక్సిజన్ని లాస్ అయింది అని అంటే అది రిడక్షన్ చెందింది అని. ఎవరిగా రిడక్షన్ చెందింది Feగా రిడక్షన్ చెందింది. ఇక్కడ అల్యూమినియంలో ఆక్సిజన్ లేదు ఇక్కడికి వచ్చేతలకే యాడ్ అయింది ఇది ఆక్సిడేషన్ చెందింది. సో ఎవరిగా ఆక్సిడేషన్ చెందింది అంటే Al2O3గా ఆక్సిడేషన్ చెందింది Al అనేది. ఓకే ఇక్కడ గమనిస్తే Fe2O3 ఆక్సిడైజ్డ్ ఇది కాదు.
అల్యూమినియం ఈజ్ రెడ్యూస్డ్, ఇది కాదు. అల్యూమినియం ఈజ్ ఆక్సిడైజ్డ్. ఓకే, అల్యూమినియం అనేది ఆక్సిడైజ్ అయ్యింది అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Fe అనేది రెడ్యూస్డ్ కాలే, Fe2O3 రెడ్యూస్డ్ యాజ్ Fe అనేది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనం నెక్స్ట్ ప్రశ్నను మళ్ళీ పరిశీలన చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనిస్తే ఇది ఒక డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది. గమనించండి, AX ప్లస్ BY గివ్స్ రైజ్ టు AY ప్లస్ BX ఫామ్లో ఉంది. సో ఇట్స్ ఏ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేస్తే ఇక్కడ Xను మరియు Yని కనుక్కోమంటున్నారు. మనం ఎప్పుడు కూడా నెంబర్ ఎక్కువ ఉన్నటువంటి మాలిక్యూల్ని తీసుకోవాలి. ఇక్కడ నెంబర్ ఎక్కువ ఉన్న మాలిక్యూల్ కనుక చూస్తే ఓకే, ఇక్కడ Na ఉంది, O ఉంది, H ఉంది. ముందు దీన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ 2 NAలు ఉండడాన్ని మనం గమనిస్తే ఇక్కడ 2 NAలు ఉండాలి కాబట్టి X = 2. అదేవిధంగా ఇక్కడ హైడ్రోజన్లు కనుక గమనిస్తే ఈ ఈక్వేషన్ నుంచి ఇక్కడ 2 హైడ్రోజన్లు ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్లు ఉన్నాయి, మొత్తం 4 కావాలంటే Y కూడా 2 కావాలి. ఇక ఆక్సిజన్లు గమనిస్తే ఆక్సిజన్లు ఇక్కడ 2 అవుతాయి, ఇక్కడ 2 అవుతాయి. సో బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి X2 Y2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఆక్సిడేషన్ రియాక్షన్ ఇన్వాల్వ్స్, ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఆక్సిజన్ యాడ్ అవ్వడం లేదా హైడ్రోజన్ను రిమూవ్ చేయడాన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ అని అంటాం. చూడండి, అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అనేది కాదు, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ కాదు, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అనేది కరెక్ట్ ఆన్సర్. లేదా అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అని ఆక్సిజన్ ఉన్నా కానీ కరెక్టే, అడిషన్ ఆఫ్ ఆక్సిజన్. ఈ రెండిట్లో ఏది ఉన్నా కానీ కరెక్టే. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ లేదా రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అనేది ఆప్షన్ కరెక్ట్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇదే ప్రశ్నలో రిడక్షన్ అనేది వచ్చి అప్పుడు ఏంటి అంటే దీనికి రివర్స్ అనమాట. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ బదులు అడిషన్ ఆఫ్ హైడ్రోజన్, అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ బదులు రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అన్నా లేదా అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అన్నా మనం రిడక్షన్ అంటాం అనమాట. రిడక్షన్ జరిగింది అని అంటాం. ఓకే, నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ కాలం A మరియు కాలం B ఇవ్వడం జరిగింది, మ్యాచ్ చేయమంటున్నారు. ఇక్కడ 2 కనెక్ట్ అయినాయి మరియు 1 వచ్చింది. Q అంటే హీట్ ఎనర్జీ ఇక్కడ రిలీజ్ అవుతుంది. రియాక్షన్ జరిగిన తర్వాత హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని అంటే అది ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్. సో ఏకి 4 ఇస్ ద ఆన్సర్. ఏకి 4 ఎక్కడుందో మనం చూస్తే దీంట్లో లేదు, దీంట్లో లేదు. సో 1 and 4 అనేటివి మనం ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆక్సిజన్ Q అనేది -Q రాసినారు కాబట్టి ఇది ఒక ఎండోథర్మిక్ రియాక్షన్. B అనేది 3. ఓకే, B3. ఈ రెండిట్లో B3, రెండిట్లో కూడా B3 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే, మనకు కరోషను, ర్యాన్సిడిటీ అంటే ముక్కిపోవడం. ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే వాటి టేస్ట్ లాస్ అవుతాయి. ఇట్లాంటి పరిస్థితిని మనం ర్యాన్సిడిటీ అంటాం. ఇలా ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా కానీ వాటి టేస్ట్ వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం వాడతామంటే యాంటీ ఆక్సిడెంట్లు వాడతాం. అదేవిధంగా చిప్స్ ప్యాకెట్లలో అది నిండుగా ఉండి మనకు గాలి పడుతున్నారు అని అనుకుంటాం. ఆ గాలి లోపల ఉన్న చిప్స్ ఆక్సిడైజ్ అవ్వకుండా మనకు పడుతూ ఉంటారు, నైట్రోజన్ గ్యాస్ నింపుతూ ఉంటారు. సో ప్రివెంట్ ద ర్యాన్సిడిటీ అనమాట. యాంటీ ఆక్సిడెంట్లు ఎందుకు ఉపయోగపడతాయంటే ర్యాన్సిడిటీ లేదా ముక్కిపోవడం అనే ప్రాసెస్, ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉండడం కోసం ఈ యాంటీ ఆక్సిడెంట్స్ను మనం వాడతాం. చిప్స్ లాంటి ప్యాకెట్లలో అయితే నైట్రోజన్ గ్యాస్ని నింపుతాం. సో C1 అనమాట, C1. సో C1 ఇది కాదు, సో ఇది కూడా కాదు. ఓకే, ఫైనల్లీ లాస్ట్ ఇది కూడా మనం గమనిస్తే స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఒక అల్లాయ్. స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఒక అల్లాయ్ అనమాట. అదేవిధంగా మనం రకరకాల అల్లాయ్స్ని కనుక మనం గమనిస్తే మనకు బ్రాంజ్ ఉంది, బ్రాస్ ఉంది. ఓకే, బ్రాస్లో కాపరు మరియు జింకు ఉంటాయి. అదే బ్రాంజ్ అయితే మనకు కాపరు మరియు టిన్ అనేటి ఉంటాయి. సోల్డర్ అయితే టిన్ను మరియు లెడ్ ఉంటాయి. ఇవన్నీ కూడా అల్లాయ్స్ అనమాట. అంటే ఒక మెటల్కి ఇంకొక మెటల్ కానీ నాన్ మెటల్ కానీ కలిపి వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇంప్రూవ్ చేయడానికి కలుపుతూ ఉంటారు. ఇలా ఉన్న వాటిని మనం ఏమంటామంటే అల్లాయ్స్ అని అంటాం.
చూడండి, ఇక్కడ బ్రాంజ్ గుర్తుపెట్టుకునే క్రమంలో బ్రాంజ్లో జెడ్ ఉంది, కానీ ఇక్కడ జింక్ లేదు. అలా గుర్తుపెట్టుకుంటే బ్రాస్కు మనం తేడా ఈజీగా గుర్తించవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. వెన్ సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ విత్ జింక్ ప్రొడ్యూస్. సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఓకే NaOH అనేది జింక్తో రియాక్ట్ అయితే ఏమొస్తాయని అంటున్నారు. ఇక్కడ ఆప్షన్స్ కనుక గమనిస్తే సోడియము జింక్ హైడ్రాక్సైడ్, సోడియం జింకేటు వాటరు, సోడియం జింకేటు హైడ్రోజను, సోడియం జింక్ ఆక్సైడ్ మరియు వాటర్ అనేవి వస్తాయి. మరి ఇట్లా రియాక్ట్ అయితే ఓకే సోడియం జింకేట్ ఓకే Na2ZnO2 సోడియం జింకేట్ మరియు హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అయితే సాధారణంగా మెటల్స్ అనేటి యాసిడ్లతో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. మరి బేసెస్తో స్ట్రాంగ్ బేసెస్తో కొన్ని రకాల స్ట్రాంగ్ బేసెస్తో రియాక్ట్ అయినప్పుడు కొన్ని రకాల మెటల్స్ హైడ్రోజన్ గ్యాస్ కూడా ఇస్తాయి. అట్లాంటి ఒక రకం అనమాట సోడియం జింకేట్ Na2ZnO2 అనేది సరైన సమాధానం. సోడియం జింకేట్ మరియు హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చినారు. ఇది ఒక రెడాక్స్ రియాక్షన్ అనమాట. రెడాక్స్ అంటే రిడక్షను మరియు ఆక్సిడేషన్ రెండూ జరిగే రియాక్షన్ను రెడాక్స్ రియాక్షన్ అని అంటాం. సో ఈ రెడాక్స్ రియాక్షన్లో ఏం జరుగుతుంది అని అంటే లెడ్ ఆక్సైడ్ అనేది లెడ్గా ఆక్సిజన్ లాస్ అవుతుంది కాబట్టి రిడక్షన్ చెందుతుంది. మరియు కాపర్ అనేది ఇంతవరకు ఆక్సిజన్ లేదు కార్బన్కి, ఇక్కడికి వచ్చేసరికి ఆక్సిజన్ యాడ్ అయింది కాబట్టి ఇది ఆక్సిడేషన్ చెందింది. కాపర్ ఆక్సిడైజ్డ్ యాజ్ CO2, PbO2 రిడక్షన్ యాజ్ PP అనమాట. ఇది కరెక్ట్ టర్మినాలజీ. మరి సరైన సమాధానం ఎక్కడుందో మనం చూస్తే PbO ఆక్సిడైజ్డ్ అంట. ఓకే, రాంగ్ ఆన్సర్, అది రెడ్యూస్డ్ అయింది. ఓకే, కాదు, PbO రెడ్యూస్డ్ అండ్ C ఆక్సిడైజ్డ్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ సోడియం ఆక్సైడ్ అనమాట. సోడియం ఆక్సైడ్ ఎక్కడ కరెక్ట్గా ఫామ్ అయింది? సోడియం ఆక్సైడ్ అంటే సోడియం యొక్క ఓకే వేలెన్సీ అనేది 1, ఇంకా మనం సింబల్తో సహా రాస్తే +1. మరి ఆక్సిజన్ యొక్క వేలెన్సీ 2, దాని యొక్క సైన్ కూడా రాస్తే -2. క్రిస్ క్రాస్ మెథడ్ ప్రకారం ఓకే దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ దీనికి, దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ దీనికి. Na ప్లేస్లో Na, O ప్లేస్లో O రాస్తాం. కాకపోతే ఈ 2 దీనికి రాస్తాం, ఈ 1 దీనికి రాస్తాం. 1 అదే పనిగా రాయాల్సిన అవసరం లేదు. సో Na2O అనేది సోడియం ఆక్సైడ్. సో Na2O ఎక్కడుంది? అదేవిధంగా Naకి ప్లస్ ఓకు మైనస్ ఎక్కడున్నాయంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ X మరియు Yని మనల్ని కనుక్కోమంటున్నారు. బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ బిగ్గెస్ట్ మాలిక్యూల్ని మనం మొదటగా గమనించాలి. సో ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఆటమ్స్ ఉన్న మాలిక్యూల్స్ ఉన్నప్పటికీ నేను మొదటి దాన్ని పిక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఓకే ఇక్కడ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంది, ఇక్కడ కూడా మెగ్నీషియం సల్ఫేట్ ఉంది. సో మెగ్నీషియం ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఉంది. X అనేది 1 అనేది మనం ఫిక్స్ చేసేయచ్చు. మరి సల్ఫేట్లను కనుక గమనిస్తే ఇక్కడ మొత్తం ఆక్సిజన్లను హైడ్రోజన్లను గమనిస్తే 2 ఆక్సిజన్లు ఉన్నాయి, 2 హైడ్రోజన్లు ఉన్నాయి. ఇక్కడ 2 హైడ్రోజన్లు ఉన్నాయి మరియు సల్ఫేట్ ఉంది. ఓకే, మొత్తం మీద హైడ్రోజన్లు 4 ఉన్నాయి. ఇక్కడ 2 2 4 ఉంది, ఆల్రెడీ 4 ఉంది. ఆక్సిజన్లు కూడా 2, అన్నీ సరిపోయినాయి. Y కూడా 1 అనమాట. X1 Y కూడా 1, ఆల్రెడీ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. మనల్ని ఏం కనుక్కోమంటున్నారంటే X మరియు Yలను కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ గమనిస్తే బిగ్గెస్ట్ మాలిక్యూల్ ఇది. దీంట్లో ఉన్నటువంటిది కనుక మనం బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ కాపర్లు 2 ఉన్నాయి, గమనించండి. ఇక్కడ కాపర్ ఒకటే ఉంది. సో 2 పెడితే ఓకే, ఇంకా రిమైనింగ్ మనం చూస్తే
నైట్రోజన్లు ఎన్ని అవుతాయంటే టూ టూ నైట్రోజన్లు 2 2 జా 4 నైట్రోజన్లు. ఇక్కడ 4 నైట్రోజన్లు ఉన్నాయి, ఇక్కడ కేవలం ఒక్క నైట్రోజన్ మాత్రమే ఉంది. సో 4 కావాలంటే y వాల్యూ 4 వేసుకున్నాం. సో ఆక్సిజన్లను కనుక గమనిస్తే 3 2 జా 6 6 2 జా 12 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ 2 1 జా 2 ఆక్సిజన్స్ మరియు ఇక్కడ 4 2 జా 8 ఆక్సిజన్స్. సో మొత్తం 10 అయినా ఇంకా 2 కావాలి, ఆల్రెడీ 2 ఉన్నాయి. సో ఇట్స్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఎక్స్ అనేది 2, y అనేది 4. ఓకే, 2,4 అనే ఆప్షన్ ఎక్కడుందంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం బ్యాలెన్స్ని చేయాలన్నమాట. ఒకసారి క్రాస్ చెక్ చేయాలంటే క్రాస్ చెక్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే, ఓకే, ఇది ఒక ఏం ఎగ్జాంపుల్ అని అడుగుతున్నారు. ఇది ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉంది. ఈ బీని, ఈ ఐరన్ కన్నా అల్యూమినియం రియాక్టివిటీ ఎక్కువ కాబట్టి దీన్ని ఇది రీప్లేస్ చేసి సైడ్ చేసేసి బిఎక్స్ ప్లస్ ఏ ఫామ్లోకి మారింది. సో ఇది ఒక డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇది ఎలాంటి రియాక్షన్ అని అడుగుతున్నారు. సో ఈ రియాక్షన్ అనేది ఒక రెడాక్స్ రియాక్షన్. ఆక్సిడేషన్ నెంబర్లను బట్టి ఈజీగా చెప్పొచ్చు. బట్ ఓకే, రెడాక్స్ రియాక్షన్ అంటే ఆక్సిడేషన్ జరిగి ఉండాలి, రిడక్షన్ జరిగి ఉండాలి. ఇక్కడ హెచ్సిఎల్ అనేది, ఈ సిఎల్ అనేది హైడ్రోజన్ను లాస్ అయ్యి దీంతో రియాక్ట్ అయింది. హైడ్రోజన్ను లాస్ అవ్వడం అని అంటే ఆక్సిజన్ యాడ్ అవ్వడం లేదా హైడ్రోజన్ను లాస్ అవ్వడం అంటే అది ఆక్సిడేషన్ని చెందుతుంది. సో ఇది క్లోరిన్ అనేది ఆక్సిడేషన్ చెందింది. అదేవిధంగా హైడ్రోజను ఇక్కడికి వెళ్ళేతలకి ఇంకొక హైడ్రోజన్ యాడ్ అయ్యింది. అది ఒక హైడ్రోజన్ 2 హైడ్రోజన్లుగా మారింది, అంటే ఒక హైడ్రోజన్ యాడ్ అయింది. ఇలా హైడ్రోజన్ యాడ్ అవ్వడం లేదా ఆక్సిజన్ రిమూవ్ అవ్వడం అనేది రిడక్షన్ చూపిస్తుంది. సో ఆక్సిడేషను రిడక్షను రెండు ఉన్నాయి కాబట్టి ఇది ఒక రిడక్షన్ నుంచి రెడ్, ఆక్సిడేషన్ నుంచి రెడాక్స్ రియాక్షన్ అనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫోటోకెమికల్ రియాక్షన్. ఫోటోకెమికల్ రియాక్షన్ అంటే సన్లైట్లో రియాక్షన్ జరిగేటువంటి రియాక్షన్లను లైటింగ్కి రియాక్షన్ అయ్యే వాటిని ఫోటోకెమికల్ రియాక్షన్ అని అంటాం. వీటిల్లో ఏది ఫోటోకెమికల్ రియాక్షన్ అని అంటే సిల్వర్ బ్రోమైడ్ అనేది, ఓకే, సిల్వర్ మరియు బ్రోమిన్గా మారడమా, అది ఆ విధంగా డీకంపోజ్ చెందమా, ద డీకంపోజిషన్ ఆఫ్ వాటర్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్గా మారడమా, డీకంపోజిషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనేది కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా మారడమా, లేదా డీకంపోజిషన్ ఆఫ్ లెడ్ నైట్రేట్ అనేది లెడ్ ఆక్సైడ్ మరియు నైట్రోజన్ పెరాక్సైడ్గా మారడమా అంటే సరైన సమాధానం ఏంటంటే సిల్వర్ బ్రోమైడ్ అనేది సిల్వర్ మరియు బ్రోమిన్గా మారడం అన్నమాట. సిల్వర్ బ్రోమైడ్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. మరి అది సిల్వరు మరియు బ్రోమిన్గా మారే క్రమంలో సిల్వర్ అనేది గ్రే కలర్లోకి మారిపోతుంది అన్నమాట. సో ఇది మనకు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కడగడంలో కూడా ఈ సిల్వర్ బ్రోమైడ్ అనేటువంటి కెమికల్ అనేది మనకు సహాయం చేస్తుంది. ఇది ఒక సన్లైట్లో జరిగే రియాక్షన్ కాబట్టి దీన్ని మనము ఫోటో కెమికల్ రియాక్షన్ అంటాం. సిల్వర్ బ్రోమైడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే, నేమ్ ద టైప్ ఆఫ్ రియాక్షన్ వెన్ లెడ్ నైట్రేట్ హీటెడ్ టు డార్క్ బ్రౌన్ అనమాట. లెడ్ నైట్రేట్ని కనుక మనం వేడి చేస్తే చూడండి, ఓకే, PbNO3 టేకన్ ట్వైస్ను మనం వేడి చేస్తే ఏం జరుగుతుంది అనేది ఆ ఈక్వేషన్ ఏంటంటే అది రకరకాల సబ్స్టెన్స్లుగా లెడ్ ఆక్సైడ్గా మరియు నైట్రోజన్ డయాక్సైడ్గా మరియు ఆక్సిజన్గా స్ప్లిట్ అవుతుంది. వేడి చేయడం ద్వారా జరుగుతుంది కాబట్టి ఇది ఒక థర్మల్ ప్రాసెస్ మరియు ఇది ఒక్క సబ్స్టెన్స్ ఒకటికి మించిన ప్రోడక్ట్గా మారుతుంది కాబట్టి ఇది డీకంపోజిషన్. సో ఇట్స్ ఏ థర్మల్ డీకంపోజిషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే, ద కెమికల్ ఈక్వేషన్ విచ్ ప్రజెంట్ ద కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. కింది వాన్లో కెమికల్ డిస్ప్లేస్మెంట్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. చూడండి, ఇది 1 2 సబ్స్టెన్స్గా విడిపోయింది, దీన్ని కెమికల్ డీకంపోజిషన్ అంటాం. డీకంపోజిషన్ రియాక్షన్ ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఏఎక్స్ ప్లస్ బీగా ఉంది. ఐరన్ను మరి అల్యూమినియంకి రియాక్టివిటీ ఎక్కువ కాబట్టి దీని ప్లేస్లోకి ఇది వచ్చి చేరుతుంది. సో బిఎక్స్ ప్లస్ ఏగా మారిపోయింది. ఇది ఒక డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనమాట. సో ఇదే మనకు కావాల్సింది. నెక్స్ట్ చూస్తే ఇది ఒక డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఇది ఒక కాంబినేషన్ రియాక్షన్. మనకైతే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. మెగ్నీషియం అనేది రియాక్ట్ విత్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఫామ్ మెగ్నీషియం ఆక్సైడ్.
ఓకే, రైట్ ద కెమికల్ ఈక్వేషన్ అండ్ బ్యాలెన్స్ అనమాట. ఓకే, మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్గా మనందరం కూడా కాకరత్తులు కాల్చి ఉంటాం. మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో బర్న్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ అనే తెల్లని బూడిదని ఏర్పరుస్తుంది మరియు డ్రాజ్లింగ్ ఆఫ్ వైట్ని ఏర్పరుస్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేద్దాం మనం. ఓకే, ఇక్కడ 2 ఆక్సిజన్లు ఉన్నాయి ఇక్కడ, కాబట్టి ఇక్కడ 2 పెట్టుకున్నాం. మెగ్నీషియానికి కూడా 2 పెట్టుకుంటే ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది. సో ఇక్కడ హౌ మెనీ మెగ్నీషియం ఆటమ్స్ అని అడుగుతున్నారు. ఎన్ని ఉన్నాయి మెగ్నీషియం ఆటమ్స్ అంటే 2. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, వెన్ aqueous సొల్యూషన్ పొటాషియం అయోడైడ్ మిక్స్డ్ విత్ lead nitrates soluble separate out, write the chemical balance equation. సో పొటాషియం అయోడైడ్ అనేది lead nitrateతో రియాక్ట్ అవుతుంది. సో పొటాషియం అయోడైడ్ lead nitrate ఫార్ములా అనేది అన్ని చోట్ల సక్రంగా లేదు. ఇక్కడ కరెక్ట్ ఉంది, ఇక్కడ కరెక్ట్ ఉంది, బట్ ఏర్పడినటువంటి రియాక్టెంట్స్లో ఇది కరెక్ట్ అనమాట. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ను ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. విచ్ వన్ ఈజ్ నాట్, చూడండి నాట్ అనే టర్మ్స్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. నాట్ ఎక్సోథర్మిక్ అంటే హీట్ రిలీజ్ అవ్వదు. చూడండి, బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ అంటే మన ఇంట్లోని ఎల్పిజి గ్యాస్ కూడా వన్ కైండ్ ఆఫ్ న్యాచురల్ గ్యాసే. సో వేడి చేస్తే ఏమొస్తుంది, హీట్ వస్తుంది, రియాక్షన్ జరిగిన తర్వాత వేడి వస్తుంది, కాబట్టి ఎక్సోథర్మిక్. అదేవిధంగా కాల్షియం ఆక్సైడ్ అంటే పొడి సున్నాన్ని కొద్దిగా నీళ్లు కలిపితే చూడండి అది వేడిగా మారుతుంది, కాబట్టి అది కూడా ఎక్సోథర్మిక్. రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ. చూడండి, మనం వదిలేటువంటి శ్వాసను గమనిస్తే వేడి వస్తుంది కదా, అంటే రియాక్షన్ జరిగిన తర్వాత వేడి వస్తుంది, ఎక్సోథర్మిక్. మరి ఎక్సోథర్మిక్ కాంది ఏంటి అంటే ఫోటోసింథసిస్ అనేది ఎక్సోథర్మిక్ కాని రియాక్షన్స్ ఇక్కడ ఉన్న వాటిల్లో. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇది ఏ రకమైంది అనేది చాలాసార్లు రిపీట్ అయింది ఈ ప్రశ్న. సో డబుల్ డిస్ప్లేస్మెంట్ అండ్ మరియు ఇక్కడ ప్రెసిపిటేట్ కూడా ఫామ్ అవుతుంది. బేరియం సల్ఫేట్ అనే ప్రెసిపిటేట్ వైట్ కలర్లో ఉన్న ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఇది కాంబినేషన్ రియాక్షనా, రిడక్షన్ రియాక్షనా, ఆక్సిడేషన్ రియాక్షనా, డిస్ప్లేస్మెంట్ రియాక్షనా అని అంటున్నారు. సో గమనిస్తే ఇక్కడ ఉన్న వాటికన్నా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఒక హైడ్రోజన్ అనేది తగ్గింది. లాస్ ఆఫ్ హైడ్రోజన్ అనేది అది ఒక ఆక్సిడేషన్ రియాక్షన్, యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ లేదా లాస్ ఆఫ్ హైడ్రోజన్ అనేది ఆక్సిడేషన్ రియాక్షన్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ వన్ ఈజ్ నాట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆక్సిడేషన్ జరగాలంటే ఏమీ సూటబుల్ కాదు వీటిల్లో. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అనేది సరైనది, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ సరైనది, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ సరైనది. సో అడిషన్ ఆఫ్ నైట్రోజన్ అనేది కాదనమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకదాన్ని ఆక్సిడేషన్ జరిగింది అంటే ఇవన్నీ కూడా ఆక్సిజన్ యాడ్ చేయడం లేదా హైడ్రోజన్ని రిమూవ్ చేయడం లేదా ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం. ఓకే, దీనికి సింపుల్గా లియో ఘర్ అనేటువంటి షార్ట్ కట్ కూడా వాడుతూ ఉంటాం. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది రిడక్షన్ లియో ఘర్లో. ఓకే, ఈ విధంగా మనకు ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేస్తే ఇక్కడ మనం XYZలను మనల్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 3 ఆక్సిజన్లు ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. బ్యాలెన్స్ చేయడం కోసం దీన్ని 3తో అచీవ్ చేస్తాం, దీన్ని 2తో అచీవ్ చేస్తాం. సో 2 3 జా 6, 3 2 జా 6. సో ఆ విధంగా సరిపోయింది. ఇక్కడ పొటాషియం మరియు క్లోరిన్ 2 2 ఉన్నాయి, కాబట్టి Y అనేది 2 పెడదాం. సో 2 2 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2 2 3 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ వన్ ఈజ్ ఫోటో కెమికల్ డీకంపోజిషన్. ఓకే, ఫోటో కెమికల్ అంటే సన్లైట్లో జరగాల మరియు డీకంపోజిషన్ అయి ఉండాలి. ఇంతకుముందు సిల్వర్ బ్రోమైడ్ చూసాం కదా, ఇప్పుడు సిల్వర్ క్లోరైడ్ అనమాట. సిల్వర్ క్లోరైడ్ అనేది మొదట వైట్ కలర్లో ఉంటుంది, తర్వాత గ్రే కలర్లోకి మారుతుంది అనమాట. సో ఇది కూడా ఒక ఫోటో డీకంపోజిషన్ రియాక్షన్. ఒకటికి మించి రియాక్ట్ విడిపోతుంది కాబట్టి డీకంపోజిషన్, సన్లైట్ సమక్షంలో విడిపోతుంది కాబట్టి ఫోటో డీకంపోజిషన్ రియాక్షన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ వన్ ఈజ్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్? కింది వాన్లో కెమికల్ డిస్ప్లేస్మెంట్ అంటున్నారు. ఇది డీకంపోజిషన్, ఇది డిస్ప్లేస్మెంట్, ఇది కాంబినేషన్, ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద
కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. మెగ్నీషియం రిబ్బన్ తీసుకున్నాం, మరి వేడి చేస్తే యాష్ అనేది వస్తుంది, దాని కలర్ ఏంటి అని అడుగుతున్నారు. యాష్ యొక్క ఫార్ములా మెగ్నీషియం ఆక్సైడ్, మరి కలరు వైట్ కలర్ అనేది వస్తుంది అనమాట. మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో బర్న్ అయి మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది, దాని కలర్ వైట్ కలర్. బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ టూ ఉంచుతాం అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం గమనిస్తే, ఆన్ ఇమ్మర్సింగ్ ఆఫ్ ఐరన్ నెయిల్ కాపర్ సల్ఫేట్, బ్లూ కలర్లో ఉన్నటువంటి కాపర్ సల్ఫేట్లో ఐరన్ నెయిల్స్ కానీ ఉంచితే ఫ్యూ మినిట్స్ కొద్దిసేపు ఉంచితే మనం ఏం గమనిస్తాం, రియాక్షన్ జరగకపోవడాన్ని. తర్వాత సర్ఫేస్ ఆఫ్ ఐరన్ నెయిల్స్ అక్వైర్ ఏ బ్లాక్ కోటింగ్ రావడాన్ని. నెక్స్ట్ కలర్ ఆఫ్ ద సొల్యూషన్ ఫేడ్ అవుట, కలర్ చేంజ్ టు గ్రీన్ అంటే కొన్ని నిమిషాల్లో మనం గమనించగలిగింది ఏంటంటే కలర్ ఫేడ్ అవుట్ అవ్వడం. మరి ఐరన్ నెయిల్ మీద బ్లాక్ కాకుండా బ్రౌన్ కలర్లో కోటింగ్ ఏర్పడుతుంది. ఇక్కడ బ్లాక్ అన్నారు కాబట్టి ఇవన్నీ కాదు, అసలు రియాక్షన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ లెడ్ ఆక్సైడ్ అనేది కాపర్తో రియాక్ట్ అయితే విచ్ వన్ ఆక్సిడైజ్డ్, ఏది ఆక్సిడైజ్ అయ్యింది అని అంటాం. ఇక్కడ కార్బన్ అనేది కార్బన్ డైఆక్సైడ్గా ఆక్సిడైజ్డ్ అయ్యిందనమాట. మరి లెడ్ ఆక్సైడ్ అనేది లెడ్గా రెడ్యూస్డ్ అయ్యిందనమాట. సో కరెక్ట్ ఆన్సర్ కాపర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ వన్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కెమికల్ రియాక్షన్కి సంబంధించి క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ కాదు అంటున్నాం. గ్యాస్ ఎవాల్వ్ అవ్వడమా, లేదా ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్ అంటే కింద దిక్కు డిజాల్వ్ కానీ సాలిడ్ సబ్స్టెన్స్ ఏర్పడ్డమా, హీట్ అబ్జార్ప్షనా, కలర్ చేంజ్ అంటే సరైన సమాధానం ఏంటంటే హీట్ అబ్జార్బ్ చేసుకోవడం అనేది ఒక కెమికల్ చేంజ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ కాదు. మిగిలినటన్నీ కూడా క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ అనమాట, వాటి యొక్క లక్షణాలు. క్విక్ లైమ్ అనేది ఏంటంటారు, మరియు స్లాక్డ్ లైమ్ అనేది ఏంటంటారు అంటే క్విక్ లైమ్ లేదా పొడి సున్నమని కాల్షియం ఆక్సైడ్ అంటాం. అదే స్లాక్డ్ లైమ్ అని కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం అనమాట. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది అని అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న చూస్తే, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ మార్బుల్స్ మనం వేసుకుంటాం కదా నేలపైన, మరియు తాజ్మహల్ కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా వాడినటి మార్బుల్స్. మరి ఆ మార్బుల్స్ యొక్క ఫార్ములా ఏంటి అంటే కాపర్ కార్బొనేటా, మరియు కాల్షియం హైడ్రాక్సైడా, కాల్షియం కార్బొనేటా, కాల్షియం సల్ఫేట్ అంటే కాల్షియం కార్బొనేట్ అనేది మార్బుల్స్ యొక్క ఫార్ములా అనమాట. ఓకే మన నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ సబ్స్టెన్స్ యూజ్డ్ ఫర్ వైట్ వాషింగ్, మనము సున్నం వేసుకుంటాం కదా, ఈ సున్నం వేసుకోవడానికి ఏం వాడతాం, తడి సున్నాన్ని వాడతాం. ఈ తడి సున్నాన్ని స్లాక్డ్ లైమ్ లేదా కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం. CaOH టేకన్ ట్వైస్ అనమాట, ఇది తడి సున్నం. మరి పొడి సున్నం లేదా క్విక్ లైమ్ అని కాల్షియం ఆక్సైడ్ని, మార్బుల్ అని CaCO3ని మనం అంటున్నాం అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ క్రిస్టలైన్ కాపర్ సల్ఫేట్ యొక్క ఫార్ములా ఏంటి అంటే CuSO4 5H2O ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ప్రిసిపిటేట్కి సింబల్ ఏంటి అంటే కిందకి యారో మార్క్ అనేది ప్రిసిపిటేట్కి సింబల్, పైకి యారో మార్క్ చూపిస్తే అది గ్యాస్ అనమాట, అది గ్యాస్కి సంబంధించింది. సో ఎనీవే ప్రిసిపిటేట్ అడిగినారు కాబట్టి కిందకి యారో మార్క్ ఇద్ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇది ఒక ఈక్వేషన్. మరి ఇక్కడ ఏర్పడినటువంటి ప్రిసిపిటేట్ యొక్క ఫార్ములా ఏంటి అంటే చాలాసార్లు మనకు ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఈ ప్రిసిపిటేట్ యొక్క కలర్ అనేది ఎల్లో కలర్, లెడ్ అయోడైడ్ మరియు ఎల్లో కలర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, విచ్ ఈజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కావాలంటే అందులో ఆక్సిజన్ ఉండాలి. సో ఇక్కడ ఈ రెండిట్లో ఆక్సిజన్ దేంట్లో ఉందంటే ఇది ఇంట్లో ఉంది. ఇది పక్కన వాళ్ళు ఆక్సిడైజింగ్ చెందడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది సెల్ఫ్గా రెడ్యూస్ అవుతుంది అనమాట. సల్ఫర్ డైఆక్సైడ్ సల్ఫర్గా రెడ్యూస్ అవుతుంది. ఇట్ యాక్ట్ లైక్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఎందుకంటే దానికి ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ అది పక్కన వాళ్ళకి ఇవ్వగలుగుతుంది. రైట్, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్ ఈజ్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే, విచ్ వన్ ఈజ్ రెడ్యూసింగ్ ఏజెంట్, ఆక్సిడైజింగ్ ఏజెంట్కి ఆపోజిట్. ఓకే, ఈ రెండిట్లో ఆక్సిజన్ లేనిది ఏంటి అంటే ఇది. సో ఇట్స్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ అనమాట, ఇది ఆక్సిడైజింగ్ చెందుతుంది.
సో రెడ్యూసింగ్ ఏజెంట్ ఎవరు అంటే అల్యూమినియం ఇస్ ద రెడ్యూసింగ్ ఏజెంట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే హీట్ రిలీజ్ అయ్యే దాంట్లో అబ్జార్ప్షన్ ఆఫ్ హీటా, రిలీజ్ ఆఫ్ హీటా, ఫార్మేషన్ ఆఫ్ మల్టిపుల్ ప్రోడక్ట్స్, ఫార్మేషన్ ఆఫ్ గ్యాసెస్ అంటే రిలీజ్ ఆఫ్ హీట్ అండ్ రిలీజ్ అవ్వడం అనేది దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, దాన్ని ఎక్సోథర్మిక్ అంటాం. అదే ఎండోథర్మిక్ అయితే అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్ అనేది దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అవుతుంది. నెక్స్ట్ నేమ్ ఎనీ టూ మెటల్స్ విచ్ డు నాట్ కరోడ్ అంటే ఎలాంటి ఆక్సిజన్తో కానీ రియాక్ట్ కానటువంటి దాన్ని మెటల్స్ ఏంటి అని అడుగుతున్నారు. గోల్డ్ సిల్వరు, గోల్డ్ జర్మేనియం, సిల్వర్ కాపర్, గోల్డ్ ప్లాటినం. సరైన సమాధానం గోల్డ్ ప్లాటినం. ఎందుకంటే వీటి యొక్క రియాక్టివిటీ చాలా చాలా తక్కువ కాబట్టి ఇవి ఎలాంటి ఆక్సిజన్తో, మెటల్స్, యాసిడ్స్తో, బేసెస్తో దేంతో కూడా రియాక్ట్ కావు అనమాట. సో అందుకనే ఎలాంటి కరోషన్కి గురి కావు. సో కరెక్ట్ ఆన్సర్ గోల్డ్ అండ్ ప్లాటినం. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే ద గ్రీన్ కోటెడ్ ఫార్మ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ కాపర్ ఈజ్ కాల్డ్. కాపర్కు పైన గ్రీన్ కలర్లో ఫామ్ అవుతుంది, దాన్ని ఏమంటామంటే అలా ఫామ్ కావడాన్ని ఏమంటామంటే కరోషన్ అంటాం. కరోషన్ అనేది మెటల్స్ వేరే వాటితో రియాక్ట్ అయ్యి వాటి యొక్క స్ట్రెంగ్త్ని లాస్ అవ్వడాన్ని కరోషన్ అంటాం. ఇలా ఐరన్ గాన లాస్ అయితే దాన్ని రస్ట్ అంటాం, ఐరన్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. అదే సిల్వర్ గాన సల్ఫర్తో రియాక్ట్ అయ్యి సిల్వర్ సల్ఫైడ్ గాన ఏర్పడితే దాన్ని టార్నిష్ అంటాం అన్నమాట. ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. ఓవరాల్ జనరల్ నేమ్ అయితే కరోషన్. అన్ని కరోషన్ యొక్క కలర్ ఒకటే రకంగా ఉండదు. కాపర్ది అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది, ఐరన్ది అయితే బ్రౌన్ కలర్లో ఉంటుంది, సిల్వర్ అయితే బ్లాక్ కలర్లో ఉంటుంది. దాన్ని టార్నిష్ అని అంటాం. సో ఇక్కడైతే కాపర్కి అడిగారు కాబట్టి కరోషన్ ఇస్ ద జనరల్ అనమాట, కరోషన్ చెందుతారు. నెక్స్ట్ ద కలర్ ఆఫ్ ప్రిసిపిటేట్ ఫార్మ్డ్ వెన్ బెరీలియం క్లోరైడ్ ఈజ్ మిక్స్డ్ విత్ సోడియం సల్ఫేట్ సొల్యూషన్ అనమాట. సో ఇది ఒక డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. చూడండి, బేరియం క్లోరైడ్ అనేది సోడియం సల్ఫేట్తో రియాక్ట్ అయితే చూడండి, ఒకసారి ఈక్వేషన్ రాద్దాం. BaCl2 బేరియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్ Na2SO4 ఈ రెండు రియాక్ట్ అయితే ఓకే, ఈ రెండు కలుసుకొని బేరియం సల్ఫేట్ BaSO4, ఈ రెండు కలుసుకొని 2NaCl సోడియం క్లోరైడ్ లిక్విడ్ ఏర్పడుతుంది. సో ఇది బేరియం సల్ఫేట్ అనే వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది. సో వైట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. వాట్ చేంజెస్ ఇన్ ద కలర్ అబ్జర్వ్డ్ వెన్ వైట్ సిల్వర్ క్లోరైడ్ ఈ లెఫ్ట్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్. సన్లైట్కి గాన సిల్వర్ క్లోరైడ్ ఎక్స్పోజ్ అవుతే అది గ్రే కలర్లోకి మారి సిల్వర్ క్లోరైడ్ కాస్త సిల్వరు మరియు క్లోరైడ్గా డీకంపోజ్ అవుతాయి. సో గ్రే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే ద కెమికల్ ఈక్వేషన్స్ ఆర్ బ్యాలెన్స్డ్ టు సాటిస్ఫై వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాస్. కింది లాస్లో ఏ లాను సాటిస్ఫై చేయడం కోసం మనం బ్యాలెన్స్ చేయాలి? కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమా, కన్జర్వేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీనా, కన్జర్వేషన్ ఆఫ్ మాసా, ఆల్ ద అబోవ్ అని అంటే కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనమాట. అంటే రియాక్టెంట్స్లో ఎంత మాస్ ఉందో ప్రోడక్ట్లో కూడా అంతే మాస్ ఉండాలా, మాస్ పెరగకూడదు తగ్గకూడదు అన్నమాట. దీన్నే కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని అంటాం. అందుకోసం మనం బ్యాలెన్స్ చేస్తాం. మరి నెక్స్ట్ బ్యాలెన్స్ ద కెమికల్ రియాక్షన్. ఇక్కడ ఉన్న దాన్ని బ్యాలెన్స్ చేయమని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ NO3 అనేది టేకన్ ట్వైస్గా ఉంది కాబట్టి 2 తీసుకోవాలి. ఇక్కడ హైడ్రోజన్లు 2 ఉన్నాయి, 2 హైడ్రోజన్లు ఉన్నాయి ఈక్వేషన్లో. అదేవిధంగా ఇక్కడ కూడా 2 ఉన్నాయి. సో మొత్తం మీద 4 హైడ్రోజన్లు ఉన్నాయి. ఇక్కడ మాత్రం 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 పెడితే సరిపోతుంది. ఇక్కడ గమనిస్తే ఆక్సిజన్లు ఓకే 2 3 6 ఆక్సిజన్లు మరియు 2 ఆక్సిజన్లు, మొత్తం మీద 8 ఉన్నాయి ఆక్సిజన్లు. యువతలు చూస్తే ఓకే 3 2 6 ఆక్సిజన్లు మరియు 2 ఆక్సిజన్లు. సో సరిపోయినాయి, బ్యాలెన్స్ అయిపోయింది. సో కరెక్ట్ బ్యాలెన్స్ ఏంటి అంటే ముందర 2 ఉండాలా, ఇక్కడ కూడా 2 ఉండాలి. సో 2 2 ఉండేది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ ఫర్ దిస్ రియాక్షన్. సో కాల్షియం హైడ్రాక్సైడ్ ఓకే, కార్బన్ డయాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్. ఇది కాదు, కాల్షియం హైడ్రాక్సైడ్ కాదు. సో ఇది కాల్షియం హైడ్రాక్సైడే, ఇది కార్బన్ డయాక్సైడే. సో ఈ మూడిట్లో కరెక్ట్ ఆన్సర్ కాల్షియం కార్బోనేట్ CaCO3 ఈ రెండు కూడా
కాదనమాట. సో వాటర్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ డస్ నాట్ లిబరేట్ హైడ్రోజన్ ఫ్రమ్ ద డైల్యూట్ H2SO4 అనమాట. డైల్యూట్ H2SO4తో హైడ్రోజన్ గ్యాస్ ఇవ్వని మెటల్ అంటే మెటల్స్ యొక్క రియాక్టివిటీ సిరీస్ నేర్చుకుంటే ఓకే, మోడరేట్ మరియు లీస్ట్ రియాక్టివిటీ ఉన్న వాటిల్లో మోడరేట్ రియాక్టివిటీ ఉన్నది కాపర్ అనమాట. ఇక్కడ ఉన్న వాటి మిగిలినటన్నీ కూడా హై రియాక్టివిటీ ఉన్నవి. మెటల్స్ నాన్ మెటల్ చాప్టర్లో మనం ఏవి హై, ఏవి మోడరేట్, ఏవి లో అనేది ప్రాపర్గా నేర్చుకున్నాం. ఇక్కడైతే కాపరు, మెర్క్యూరీ, గోల్డ్, ప్లాటినం, సిల్వర్ ఇవన్నీ కూడా లో రియాక్టివిటీ అనేది మనం గుర్తుపెట్టుకున్నాం. కాపర్ అనేది ఒక మోడరేట్ రియాక్టివిటీ. సో మిగిలినటి హై రియాక్టివిటీ, కాబట్టి ఇది రియాక్ట్ కాదు, ఈ హైడ్రోజన్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ రియాక్షన్ కనుక గమనిస్తే ఇక్కడ ఎక్స్ ఏంటి కనుక్కోమంటున్నారు. మనం దీనికోసం బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, రియాక్టెంట్ల సైడు, ప్రోడక్ట్ సైడ్లు మరియు పాస్పరస్లు ఎన్ని ఉన్నాయి చూస్తే 2 2 4, ఇక్కడ కూడా 4. అదేవిధంగా ఆక్సిజన్లను గమనిస్తే 5 2 10 మరియు ఒక 6, 10 ఒక 6 16, ఇక్కడ 10 మాత్రమే ఉన్నాయి, అంటే 10 ఉన్నాయి, ఇంకొక 4 పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా హైడ్రోజన్లను గమనిస్తే హైడ్రోజన్లు ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా 2 ఉన్నాయి, హైడ్రోజన్లు సరిపోయినాయి. ఓకే, ఆక్సిజన్లు గమనిస్తే ఇక్కడ 10 ఒకటి 11 ఉన్నాయి. ఓకే, 11 16 కావడం కోసం 5 కావాలి. మరియు నైట్రోజన్లను గమనిస్తే నైట్రోజన్లు ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఏమీ లేవు, ఇక్కడ లేవు. సో 2 నైట్రోజన్లు కావాలి, 5 ఆక్సిజన్లు కావాలి. N2O5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. ఓకే, కింది వాళ్ళలో కెమికల్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఓకే, కన్జర్వేషన్ ఆఫ్ స్టీమ్ టు వాటర్. స్టీము H2Oనే, వాటర్ కూడా H2Oనే, కాబట్టి ఇది ఫిజికల్ చేంజ్. రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది ఆక్సిజన్తో మరియు మాయిశ్చర్ కండిషన్స్తో రియాక్ట్ అయ్యి Fe2O3 ఐరన్ ఆక్సైడ్గా మారుతుంది. సో న్యూ సబ్స్టెన్స్. సో ఇది ఒక కెమికల్ రియాక్షన్. కట్టింగ్ ఆఫ్ వుడ్ను కట్ చేయడం కానీ, మెల్టింగ్ ఆఫ్ ఐస్ క్యాండీ అనేది మనకు ఫిజికల్ చేంజెస్. అక్కడ ఏం న్యూ సబ్స్టెన్స్ ఫామ్ కావడంలే. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఏ షైనీ బ్రౌన్ కలర్డ్ ఎలిమెంట్ ఎక్స్ అనమాట వెన్ హీటెడ్ ఇన్ ద ఎయిర్ ఫామ్ బ్లాక్ కలర్డ్ కాంపౌండ్ వై. ఐడెంటిఫై ద ఎక్స్ అండ్ వై. సో షైనీ బ్రౌన్ కలర్ ఉండేది కాపరు, అది వేడి చేస్తే బ్లాక్గా మారేది కాపర్ ఆక్సైడ్. కాపర్ ఆక్సైడ్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ చాప్టర్లోని ముఖ్యమైన ప్రశ్నలను మనం పరిశీలన చేద్దాం. మరో చాప్టర్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.